దేవుడు మనము కష్టకాలమందు ఆయనకి మొర్ర పెట్టినట్లయితే ఆయన మన మొర్రను ఆలకించి ఆయన మనకు వచ్చిన ఆపదలన్నింటిలో నుంచి తొలగించి మన కట్లను ఆయన తెప్పివేసి బంధకాలు తెప్పివేసి హల్లెలూయా చెప్తాం అందరూ కూడా. సాతాను మనల్ని బంధిస్తా ఉంటది, శత్రు బంధకాలు బంధిస్తా ఉంటది. నిజంగా ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా నేను మీకు తెలియపరుస్తున్నాను, ఏ రీతిగా ఏ కట్ల చేత ఏ బంధకాల చేత నువ్వు బంధించబడ్డావో ఈ రోజున నా ప్రభు నిన్ను నీ బంధకాలన్నిటిని కూడా తెప్పివేయడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. దేవుని వాక్యం అంది వారి కట్లన్నిటినీ దేవుడు ఏం చేశాడంట? తెప్పేసేస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. శత్రు బంధకాలన్నిటినీ పటాపంచలు చేశాడంట. సాతాను కట్లన్నీ తెగిపోయాయి అంట. సాతాను బంధకాలన్నీ ఊడిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పరా. దేవుని బిడ్డలకి దేవుడు ఆ శక్తినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అదిగా బైబిల్ చెప్తుంది, పౌలు శీలలు ప్రార్థించగా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. బంధకాలన్నీ ఓడిపోయినాయి అంట. ఏమైపోయినాయి చెప్పండి? బంధకాలన్నీ ఓడిపోయినాయి అంట. చెరసాల తలుపులు తెరవబడ్డాయంట. పునాదులు కదిలిపోయినాయి అంట. హల్లెలూయా చెప్తాం అందరూ కూడా. కేవలం మీరొక్కరి బంధకాలు మాత్రమే కాదు కానీ ఆ చెరసాల్లో ఉన్న ఆ ఖైదులో ఉన్నటువంటి అందరి యొక్క బంధకాలను దేవుడు ఏం చేశాడంటే తీసివేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. కనుక ఈ రాత్రి మనం ఆరాధించే దేవుడు మన బంధకాలు తెప్పివేసే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.